తండ్రి తల్లి అంటే ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమ బతికినప్పుడే సరిగ్గా చూసుకోకపోతే, ఏ నాన్న, బతికినప్పుడే చూసుకోకపోతే, ఇక్కడున్న ఈ గ్రామంలోని చాలా మంది మీరు మంచిగా ఆశీర్వాదం పొందాలనే మాటలే చెప్తున్నాను. అది దేవుడు చెప్పమన్న మాటలే. ఒక తండ్రి ఒక కుమారుడి యొక్క బాధ వేదన గురించి చూస్తున్నాం. ఈ తండ్రి ఇచ్చిన ఆస్తిని కుమారుడు ఏం చేశాడు? పాడు చేశాడు. ఆ పాడు చేసే విషయంలోని క్రైస్తవులు కూడా పాడైపోతున్నారు. ఎందుకు చెప్పనా? యేసు ప్రభుని నమ్మి విశ్వసించినప్పుడేమో యేసు ప్రభు నాకు ప్రభువు ఆయన చెప్పినట్టు వింటానని, అంతేనా? కొన్ని రోజులు అయిన తర్వాత నా ఇష్టం అని వస్తుంది కదా. ఇప్పుడు ఎవరి ఇష్టం అయిపోయింది? ప్రభువు కాదు, సొంత ఇష్టం అయిపోయింది. సో దేవుని మాట వినటం వలన మన ఆత్మీయ జీవితము వినటం వల్ల ఏం పెరుగుద్ది? విశ్వాసం వస్తుంది. విశ్వాసం అనేది బంధం పెరుగుతూ ఉంటుంది. ఎవరి గురించి? యేసయ్య గురించి. యేసయ్య మాటలు కావాలి అని అంటే వాక్యము చదవాలా. వాక్యము మన జీవితానికి అది ఆహారము, అది నీరైనది, పానీయమైనది, జీవం ఇస్తుంది. ఈ జీవము మనతో నివాసము చేసేదానికి వచ్చి ఉన్నది. హల్లెలూయా. నేను సహవాసము చేయకపోతే దూరం అయిపోతున్నాను, సహవాసము చేస్తే దేవునికి ఏమవుతున్నాను? అదే కదా కోరుకునేది. చాలా సార్లు కూడా మనము తండ్రి దేవుడు నా బాధ నాకు అర్థం కావట్లేదు, ఈ జీవితంలో ఏమి చేయాలో సాల్వ్ అవ్వట్లేదు, లేకపోతే ఈ సమస్య ఉన్నది ఏమో నాకు తెలియదు అన్న ఆ అయోమయ పరిస్థితి ఎంత దిగజారిపోయినదంటే, ఇంగ్లీష్లోని తెలుగులోని ఒక మాట ఉంది, సామెతల్లోని, దైవోక్తి లేక ప్రజలు ఏమా ఉన్నారు, చెడిపోయినారు. ఒక ట్రాన్స్లేషన్ ఉంది, ఇటు అటు తిరుగుతున్నారు. ఇంకొక ట్రాన్స్లేషన్ ఉంది, వే దేర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్, అంటే నాశనం అయిపోతున్నారు. విజన్ అంటే ఏంటంటే దర్శనం అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు దర్శనం అంటే అది జ్ఞాన సంబంధమైంది. ఇప్పుడు చీకటి ఉందనుకోండి, ఆ రోడ్డు మీద వెళ్తారా? లైట్ వేయండి. రోడ్డు అనేది ఒక మార్గము. నీ జీవితంలో నువ్వు ఉద్యోగం చేయాలన్నా, లేకపోతే ఇక రకరకాలు ఉన్నాయి చెప్పాలనుకుంటే, నీలో ఆశ ఉంది పలాని వ్యక్తిగా మారాలి అని, లేకపోతే ఒక మంచి ధనవంతుడు కావాలనో ఏదో ఒక ఆశ ఉంది. ఆ ఆశ నెరవేర్చాలి అని అంటే నీలో జ్ఞానము బుద్ధి ఉండాలా. జ్ఞానము బుద్ధికి వ్యతిరేకత ఏముంది తెలుసా? సోమరి అని ఉంది. సోమరి వాళ్ళకి ఎంత చెప్పినా కూడా అంతే, అది జరగదు. వాళ్ళు ఒళ్ళో తీసుకొచ్చి భోజనం ఇచ్చినా నాకు నోట్లో పెట్టండి అంటారు. సోమరి వాళ్ళు కదరు. కానీ ఎవరైతే కష్టపడి పని చేస్తూ ఉంటారో, ఆ గమ్యము చేరాలని, నా కుటుంబాన్ని చూసుకోవాలా, నా పొలాన్ని నేను సేద్యము చేయాలా అనే ఆసక్తి ఉన్నప్పుడు తండ్రి కుమారుడు చెప్పిన మాట విన్నట్లుగా, అరే మా నాన్న చెప్పాడే బాధ్యత అనేది, ఇప్పుడు ఆ బాధ్యత ఏమో తెలుసా? బంధముగా మారుతుంది. హల్లెలూయా. అదే బుద్ధి వచ్చింది. ఏం బుద్ధి వచ్చింది తెలుసా వానికి? నా తండ్రి ఎదుట అనేక మంది పనివారు ఉన్నారు, ఏనా వారికి అన్నము దొరుకుద్ది సమృద్ధిగా, నేను వెళ్దాము అనుకున్నాడు. నేనైతే ఈ స్థితిలో ఉండకూడదని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితాలలో చాలా మటుకు మనము ఈ క్షమించలేని గోతులోనే ఉన్నాము. ఈ బిటర్నెస్ అని, ఇది ఇంగ్లీష్లోని, లేకపోతే ఇంకా వేరే విధంగా చెప్పాలంటే, ఒక వ్యక్తికి చేదు అనుభవం వచ్చిందనుకో ద్వేషము పుట్టుద్ది, ద్వేషం వచ్చిందనుకో కక్ష వస్తుంది, అసూయ వస్తుంది. వాళ్ళంటే నాకు పడదు, లేకపోతే వాళ్ళు అన్నారు అన్న మాట, ఇది పెరుగుతూ ఉంటుంది మనుషులలో. అందుకనే ఇక చెప్తున్నాను, మీరు ఏమని అనుకోండి, ఏ గ్రామాల్లో అయినా సరే, ఏ ఊర్లో అయినా సరే, ఈ హోదా అనేది మనుషులు ఏం చేస్తుంది తెలుసా? గర్వం తీసుకొస్తుంది. అవును, ఇక మీరు ఏమైనా కులాల గురించి నేను మాట్లాడటం అర్థం కాదు. ప్రతి ఒక్కరికి ముక్కు చెవులు అందరూ మనుషులే కదండి.
మరి మనుషులుగా ఉన్నప్పుడు ఎందుకండి భేదాలు? నీకు ఇష్టమైతే ఒక ముద్ద పెట్టు ఆకలేసి వాళ్ళకి, అంతేగాని వాళ్ళు నీచమైన వాళ్ళు కానే కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా దేవుని స్వరూపంతో ఉన్నవారు. దేవుని స్తోత్రం చెప్దామా? నీకుంటే నీ సొమ్ముంటే ఏం లాభము? నేను ఇదే మాట చెప్తాను, ఎందుకంటే నేను పెరిగి 18 సంవత్సరాలు ఆస్ట్రేలియా దేశంలో ఉన్నాను. ఆస్ట్రేలియా దేశంలోని ఇందాక కారులో వచ్చినప్పుడు చెప్తున్నా, ప్రైమ్ మినిస్టర్ పొద్దున్నే నడుచుకుంటానికి వెళ్తాడు. ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రి, సిడ్నీ అనే ప్రాంతంలో. మేము కూడా పొద్దున్నే నడిచేవాళ్ళం ఒక 20 సంవత్సరాల క్రితంలో. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన కూడా పక్కన నడుస్తాడు, బాగున్నారు హలో అని చెప్తారు. ఆయన సొమ్మేం బాదు, ఎవరు కూడా ఏం చేయరు. సమానత్వం అనేది పోయింది అక్కడ. పలకరిస్తే ఏమైపోయింది? ఇలా చెప్పాను కదా, పలకరిస్తే నవ్వుతాము, పలకరించకపోతే పర్వాలేదు. అంతేగాని వాడు నన్ను పలకరించలేదా, వాడికి ఇదే ఉంది, వాడికి అదే ఉంది, వాడు ఎంత ఈడెంత. అది మానవుని యొక్క నీచపు బుద్ధి, అది కృంగతీస్తుంది. చాలా మంది గర్వం ఉన్న వాళ్ళు బైబిల్లో ఏమని తెలుసా, నాశనమునకు ముందు. వాళ్ళకి హోదాలు, బిల్డింగులు, కార్లు, పదవులు ఉండొచ్చు, కానీ వారి జీవితాలలో హృదయం తృప్తిగా ఉండదు. తెలుసా, వారు చేసే దొంగ పనులు, లంచము, లేకపోతే అమర్యాద క్రియలు, చాలా చాలా తప్పుడు పనులు, దుష్టులు, దుర్మార్గులు చేసే ఆ పనులు చేయటం వల్ల వాళ్ళు సంపాదించారు. తద్వారా వారికి ఎప్పుడు కూడా నిద్ర ఉండదని బైబిల్లో ఉన్నది. వారి పతనానికి త్రోవ చూపువారు. ప్రశాంతంగా చాలా మంది ధనవంతులు ప్రశాంతంగా, అరే నా కుమారుడు, నా కుమార్తె వారి జీవితాలలో నా ప్రేమ చూపించాలని ఎప్పుడైనా క్షమించి వాళ్ళు ప్రేమించారా? మీరే చూడండి. సో ఈ యొక్క సన్నివేశం ఎట్లా ఉందంటే, నేను ఒక ఏజ్రా, మీరు ఏమనుకోబాకండి. ఈ తప్పిపోయిన కుమారుడు పందుల పొట్టులో ఉండి ఎప్పుడైతే ఆస్తి తీసుకొని వెళ్ళిపోయి ఏమి చేస్తున్నాడో తెలియదు, కానీ తండ్రి మటుకు ప్రతిరోజు చూస్తున్నాడు. హల్లెలూయా. తండ్రి, నేను అడుగుతున్నాను మిమ్మల్ని కూడా, బైబిల్ చదివిన క్రైస్తవులు కూడా, వాడు తిరిగి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత, ఒరే నా డబ్బు ఏం చేసావని అడిగాడా? ఒరే నా ఆస్తిని ఏం చేశాడని అడిగాడా? చూడండి ఎంత గొప్ప ప్రేమ. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా? అది గ్రేటెస్ట్ లవ్. దాని అర్థం తెలుసా, వాడు మురికోడు, వాడు పందుల దగ్గర ఉన్నాడు. వాస్తవానికి యూదులకి అసలు పందులు అంటే ఇష్టమే లేదు, దూరం ఉంచుతారు. అంత ఆ ఉపమానం ఎందుకు యేసుప్రభువే చెప్పాడు అని అంటే, అంత నీచమైన వ్యక్తిని కూడా ప్రేమించేవాడు యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈ తండ్రి వెతికి చూసి వస్తున్నాడని తెలటం ఆలస్యము, పరిగెత్తుకొని వెళ్ళి విందు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? మన హృదయాలు మారాలా. మంచోళ్ళమే, కానీ ప్రేమ లేని జీవితాలు చాలా ఉన్నవి. కఠినమైపోతున్నాము. తద్వారా ఏమి చేస్తున్నాం తెలుసా, దేవుని యొక్క సన్నిధిని మనం ఏమి చేస్తున్నామంటే వ్యక్తి మనుషుల పట్ల దూరం అయిపోతున్నాము. నేను దేవుని ప్రేమిస్తాను కానీ అమ్మో ఆయన్ని మటుకు నో, అస్సలు అమ్మో లేదు, వాడు అసలు నాకు గొడవ తక్కువ. ఏమన్నా కూడా చూసారా, మన నవ్వుతానే చెప్తున్నా. ఎందుకు తెలుసా, మన హృదయాల్లోనే ఈ బాధ వేదన వ్యక్తం చేయలేము. కోపము కూడా, కోపపడు కానీ పాపము. దాని అర్థం ఏంటంటే, పాపం అంటే ఏం లేదు, కోపపడే రెండు దెబ్బలు కొట్టామనుకో అది పాపం. అది కోపం ఎందుకు వచ్చింది? సమాధానకర్తయ్య ప్రభు నీకు తోడే ఉండాలి కదా. సరే, ఈ యొక్క గొప్ప ప్రేమలో ఈ క్షమాపణ ఉందని తెలుసు. దేవుడు ప్రేమ మయుడు, ప్రేమ స్వరూపి. ఇప్పుడు సొలొమోను కొడుకున్నాడా? కొడుకున్నాడా? చిన్నాడా? కొడుకు. వాడు బురదలోని పెంటలోని తీసుకొని వస్తే నువ్వు ఎత్తుకుంటావా? వీడేమన్నాడు చిన్నవాడు, నేను ఎత్తుకుంటానన్నా. ఎందుకు? నీ కొడుకు కాబట్టి. నీ కొడుకును ప్రాణం పెడితే చిన్నాడా పెడతా? ఎందుకు? అది భయం. రేపు పొద్దున అంటే చూసుకుంటాడంట, చూసుకోడేమో అదే భయం.
ఎనీవే, ఏ తండ్రి అయినా సరే తన కుమారుణ్ణి ప్రేమిస్తాడు. అదే కాకి పిల్ల కాకికి నీకు కాదు, కానీ వేరే వాళ్ళ పిల్లలు నీకు ముద్దయితే నువ్వు చాలా గొప్పవాళ్ళు. అది ఉండదు కదా. ఈ అర్థం ఏమిటి తెలుసా? మన జీవితంలో సమానత్వమైన దేవుని యొక్క ప్రేమను, దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించి అందరినీ సమానంగా చూశాడు. ఆ ప్రేమ స్వరూపైన యేసయ్య ఇప్పుడు ఎవరినైనా సరే మనము ప్రేమించి క్షమించే గుణము, హల్లెలూయా, క్షమించే గుణము. క్షమించలేకపోతే, ఇంగ్లీష్ లో ఒక మాట ఉంది, బ్రిడ్జిని ఎరగొట్టి కాల్చేస్తే బంధం పెరుగుద్దా? ఈ ఊరికి ఆ ఊరికి బ్రిడ్జి వేశారు, నీ బ్రిడ్జి నువ్వే కాల్చేసి పడేసాయి, నాశనం అయిపోతాను, నేను పోయానులే అనుకో. చాలా మంది ఇల్లుని నాశనం చేసుకొని వెళ్తున్నారు కోపంతో, ఆవేశంతో. ఇప్పుడు ఏమైపోయారు? ఒంటరి వాళ్ళు అయిపోతున్నారు, కుటుంబాన్ని దూరం చేస్తున్నారు, ఆ బంధం అనేది పోతుంది. ముందేమో బాగానే ఉంది ప్రేమ, కానీ పరిస్థితులు వచ్చినప్పుడు మనము క్షమించలేకపోతున్నాం. ఈ మాటలు అర్థమైతే ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందరూ కళ్ళు తెరిచి బాగానే చూస్తున్నారు, నాకెళ్ళి నిద్ర బాగాలేదు చిన్నడా. వెరీ గుడ్. మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, ఇది చాలా మంది క్రైస్తవుల్లో కూడా లేదు. నీలోని ప్రేమ ఉండాల, సంతోషం ఉండాల, సమాధానం ఉండాల, దీర్ఘశాంతం ఉండాల, దయాలత్వం ఉండాల, ఆశ నిగ్రహం ఉండాల, మంచితనం ఉండాలి. ఇవన్నీ ఏంటి? ఆత్మ ఫలాలువా ఫలమా? అది యేసు ప్రభు యొక్క లక్షణము. యేసు ప్రభు అనేక మందిని రోగులను స్వస్థపరిచినప్పుడు ఒకే ఒక మాట అడుగుతాడు, ఏం తెలుసా? నీ పాపములు క్షమించబడినవి. అప్పుడు వాళ్ళు స్వస్థపడ్డారు. హల్లెలూయా. ఒక మాట నోరు తెరిచి ఐ లవ్ యూ అనే మాట చెప్పలేకపోతున్నాము, నన్ను క్షమించు అనే మాట చెప్పలేకపోతున్నాము. ఈ యొక్క హృదయము ఘోరమైన వ్యాధి కదా, ఆ మాట ఏదో ఉంది కదా, మనుషుని యొక్క హృదయము అది వ్యాధి కలది. ఈ వ్యాధిని బాగు చేసేది ఎవరు? యేసయ్య. మనము కూడా చేయాలి, హల్లెలూయా. ఎట్లాగా అంటే మనలో ఆ గుణాలు ఉన్నాయి, యేసయ్య గుణాలు, హల్లెలూయా. మనము క్షమించాలా, మనము ప్రేమించాలా. ఓ మాట చెప్తాను, నీతి మంత్రులు ఎన్నిసార్లు పడతాడు? జాగ్రత్త చెప్పండి అమ్మా, ఎన్నిసార్లు అమ్మా? అరే, నీతి మంత్రుడు ఏడు పడిపోవడం ఏంట్రా? చెడ్డోడు పడ్డాడు అంటే మంచిదే. ఆ వాక్యంలో పదమేడు తెలుసా? ఒకసారి కాదు పడేది నీతిమంతుడు. మనం ఒక్కసారి పడితే తొక్కేస్తానని అంటావా లేదా? చెప్పండి, నిజంగా చెప్తావా? ఒక్కసారి రాజు పాస్టర్ గారు తప్పు చేశాడు అని విన్నాడు అనుకో, దగ్గర కూడా క్షమిస్తారా? నీవు నేను చేయకపోయినా మన తండ్రి మనలను. నేనేమని కోరుకుంటున్నానంటే, దేవుని వాక్యం ద్వారా మీకు ఏమని చెప్తున్నా అంటే, దేవుని సన్నిధికి రండి, దేవుని సన్నిధికి రండి. ఎక్కడో లేదు, నీతోనే దేవుడు ఉన్నాడు. నీలో ఏముందో తెలుసా? జీవము గల దేవుని వాక్యము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమైన దేవుడు శరీరధారి అయి మన మధ్యలో మనతో నివాసము. హల్లెలూయా. ఇప్పుడు నీతో ఎవరు ఉన్నారు చెప్పండి? నీ పరలోకపు తండ్రి యేసయ్య ఉన్నాడు. పరలోకపు తండ్రి ఆ రక్షకుడు ఉన్నాడు. ఆ రక్షకుని యొక్క ప్రేమ, ఆ రక్షకుని యొక్క సమాధానము అవన్నీ మనలో ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పాలా. ఏంటి చెప్పాలి తెలుసా? మీ కుటుంబాల్లోని తాగుబోతులు ఉన్నారనుకోండి, మీ కుటుంబాల్లో మార్పు లేకుండా ఉన్నారనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? మీరు ప్రార్థన చేస్తూ 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 ఉన్నారు, కానీ ఎప్పుడు కూడా వెళ్ళి, ఏమండి నేను దేవుని ప్రేమతో ప్రేమిస్తున్నాను, నేను నీకు భార్యని, నేను ప్రార్థన చేస్తాను, నీ జీవితానికి నేను రుణపడిదాన్ని అనడమా?
తాగుబోతు వచ్చిన వాడిని మళ్ళా చీపురు గడ్డ తీసుకొని కొడతాం, కానీ నీలో ఉన్న దేవుని ప్రేమ ఒక్క క్రైస్తవురాలు కూడా చూపించలేకపోతున్నారు. కారణం ఏమిటి చెప్పండి? తెలియక. ఏమలేదానా? క్రీస్తు ప్రేమ లేదు. మరి మనం దేవుణ్ణి నమ్ముకున్నాము కదా, దేవుడు ప్రేమ స్వరూపి కదా, మనలో నివాసము చేస్తున్నాడు కదా, ఎందుకు చేయలేకపోతున్నాము? అంటే నువ్వేమో పరిశుద్ధురాలేవు, నువ్వేమో పరిశుద్ధుడేవు, మీ ఆయన గారేమో అపవిత్రుడా. మనము త్యాగము చేయట్లా, మనము చూపించట్లా. సరే, త్యాగము ప్రేమ ఏంటంటే యేసు ప్రభు నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టాడు, తెలుసు కదా. దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుని ఏం చేశాడు? దేనికోసం నాన్న? అయ్యా, ఒకే ఒక కారణం కోసము, మన అందరి పాపాల కొరకు ఆయన చనిపోయాడు. హల్లెలూయా. చనిపోయి తిరిగి లేచాడు. హల్లెలూయా చెబుదామా? సో ఆయన చేశాడు, యేసు ప్రభు చెప్పాడు, కుమారుడు లొంగాడు. మరి మనము ఈ ప్రేమ మీరు కూడా కలిగి ఉండమన్నాడా లేదా? మరి ఏంటది? నీ వెలుగు ప్రకాశించడం అంటే అదేంటి? నీ ప్రేమ ప్రకాశించడం అంటే అదేంటి? నీ జాలి, నీ కృప. బైబిల్లోని యేసు ప్రభు కూడా వేలాది మంది ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కనికరము చేత స్వస్థపరిచాను అని ఉంది అక్కడ. కనికరం అంటే ఏంటి నాన్న? కనికరం అంటే ఏంటి చూపించాలి మనం. కనికరం అయ్యో 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 అని జాలి పడేది కాదు. కనికరము జాలి రెండు వేరేండవు. యేసు ప్రభు మన జీవితాల పట్ల చూపిస్తున్నారు. మీలో కూడా చాలా మంది ఈ ఊరిలో కూడా ఉన్నారు. మీ కుటుంబంలో చాలా భేదాభిప్రాయాలతోటి నీ రక్త సంబంధము, నీ బంధాన్ని పోగొట్టుకోబాకండి. అది నీలో ఉన్న దేవుని యొక్క శక్తి ద్వారా. ఎట్లాగంటే అయ్యా క్షమించు, నన్ను క్షమించు అని చెప్పి నీ పనులు చేసుకో. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఎప్పుడు ఈ భేదాభిప్రాయాల లోపం వస్తే తెలుసా? నా సొమ్ము ఇచ్చాను, నేను పెట్టాను, నేను చేశాను, ఇవే దాన్ని ఏమంటారు లేని దెప్పి పొడవడం అంటే అదే దెప్పి అంటే నేను ఇచ్చాను కదా, లొంగ తీసుకోవటము అంటే నేను నీకు డబ్బులు ఇచ్చాను, నువ్వు నా కాళ్ళు మొక్కాలా? ఏనా అలా చేశాడు యేసయ్య? నువ్వు తప్పులు చాలా చేశావు, వచ్చి నా మొక్కమన్నాడా? లేదు కదా. మన కొరకు ఆయన త్యాగము చేశాడు. త్యాగం అంటే చాలా విలువైనదండి. హల్లెలూయా. మన జీవితాలలోని కొన్ని విషయాలు we need to sacrifice అర్పణగా అర్పించాలా. ఈ అర్పణ అనేక విధాలుగా చెప్పొచ్చు. నీ జీవితంలోని పలానా టైంకి వస్తున్నానంటే లేదైనా కూడా నువ్వు అక్కడ ఉండేటట్టు ఉంటే అదే నమ్మకం అర్పణ అంటే. నీ జీవితంలో ఏదైనా స్థిరపరచాలి అని అంటే దానికోసం నువ్వు త్యాగం చేసి కష్టపడటము అర్పణ అంటే. నీ జీవితంలోని ఆ ఒక్క క్షమాపణ అనేది చెప్పడం వలన నీ కుటుంబం బాగుపడదంటే తప్పేమి లేదు, వెళ్ళి చెప్పు. ఆలోచిస్తున్నారు చాలా మంది, దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని. మీరు దేవునికి దూరం అయిపోతారా, దేవునికి దగ్గర అవుతారా? ఈ దూరము దగ్గరనే మాట వింటున్నారు కానీ దేవుడు మనకి తోడై ఉన్నాడు అనేది మర్చిపోతున్నాము. దేవుడు నీకు అభయం ఇస్తున్నాడు. నువ్వు చుట్టూ తిరిగినా కూడా కనపడడు, కానీ నీతో ఉన్నాడు దేవుని ఆత్మస్వరూప అయిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దామా? నువ్వు భయపడవద్దు, నువ్వు దిగులు పడవద్దు, కానీ తండ్రి నీ కొరకు వేచి చూస్తున్నాడు. పరలోకపు తండ్రి ఇది పాపి అయిన వ్యక్తి కొరకు చూస్తున్నాడు. చాలా మంది క్రైస్తవులు కూడా కొంతవరకు దేవుని సన్నిధిలో ఉండి దూరమైన వారిని కూడా చూస్తున్నాడు, వేచి ఉన్నాడు. ఆయన ఏ మాట అనట్లేదు, కానీ నువ్వు వచ్చావంటే వావ్ ఎంత సంతోషమో తెలుసా. పండుగ చేశాడు, ఉంగరం పెట్టాడు, భోజనము ఊరు మొత్తం చేశాడు. నా చనిపోయిన కుమారుడు లేకపోతే తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి ఉన్నాడని ఎంతో పరలోకములో నీ జీవితం పట్ల దేవుడు సంతోషిస్తున్నాడు. నీకు అది అర్థమైతే ఆమె చెప్పి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. అందుకనే చాలా మంది త్రోవ తప్పిన గొర్రెల వల్ల ఇటువంటి తిరుగుతున్నారు. ఈ రాత్రి సమయంలోని
నీ జీవితంలో ఆ తప్పిపోయిన కుమారుడు యొక్క ఉపమానము యేసుక్రీస్తే చెప్పాడంటే దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది నీ పట్ల. వదలొద్దు. ప్రేమ చాలా గొప్పది. ఆ గొప్ప ప్రేమ గురించి 1 కొరింథీ 13 అధ్యాయంలో చాలా ఉన్నవి. ఏమి చేయకూడదో ఉన్నది, ఏమి చేయాలనేది కాదు. ప్రేమ డమ్మముగా ప్రవర్తించదు. ప్రేమ అబ్బా ఎంత మాటరా, ఉప్పొంగదు, ఏదైనా పప్ప అంటే దాని అర్థం ఏంటంటే ఏది చెయ్యొద్దన్నదో అదే చేస్తున్నాం మనం కదా, అదే కదా. ఏయ్ నేను పలానా వ్యక్తిని ప్రేమిస్తాను, ఇదంటే నాకు ఎంతో తమ్ముడు అదంటే ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళాము అయిపోయింది కదా. మేమేమో ఉప్పొంగా, వాడు ఏం చేశాడు, గాలి చేశాడు. ఇన్ని సంవత్సరాలు వెళ్ళేసిన అన్న, అరే నీకోసమే ఉంటానురా అన్నాను, పెళ్ళి కూడా వెళ్ళా, తిట్టుకుంటుంది. ఎనీవే, అర్థమైందా మీకు? మన జీవితాలలో మానవుని యొక్క తప్పేం తెలుసు, చేయొద్దు అన్నదే చేశాడు. ఆది ఆదాము కూడా అది తినొద్దన్నాడు. యవనస్తులు ఉన్నారు కదా, రాయ్ నీకు పౌరుషం ఉంటే అది చెయ్యరా అంటే, పౌరుషం అన్నావా నువ్వు, చెయ్యొద్దన్నా, అది చెయ్యొద్దు అంటే చాలు యవనస్తులు ఏం చేస్తారు. కానీ ఆలోచన విధానంలో అరే ఏలు పెడితే నాకు మళ్ళా ప్రిటెండ్ చేస్తాం. ప్రిటెండ్ తెలుసా, చూసావా నాకేం కాలేదు కదా, నిజం అట్లా. కానీ ఏం చేస్తున్నా నేను, ఎప్పుడైతే తగిలిందో అక్కడ కదా. జీవితంలోని చాలా మంది మనుష్యుల యొక్క ప్రవర్తన బట్టి కోపము, ఈర్ష్య, ద్వేషము వలన పతనానికి దారి తీస్తున్నది, పతనానికి వెళుతున్నదని తెలియదు. దేవుడు ఈ వాక్యం ఎందుకు చెప్పమన్నాడంటే, మీలోని అలాగే గ్రామంలో చాలా మంది కూడా కుటుంబం అనే బంధము పోగొట్టుకుంటున్నారు. క్షమాపణ అనే మాట లేదు. ఎంత గొప్పోడైనా సరే, అన్నా తమ్ముడా నానా నన్ను క్షమించే అని అంటే, హృదయం కరగకపోతే అడగండి. ఎందుకు తెలుసా, కఠినమైన హృదయాన్ని మాంసపు హృదయముగా చేసే దేవుడు. హల్లెలూయా. మన జీవితాలు గమ్యములకు వెళ్లకుండా ఆపివేసేవే ఇవి అడ్డంకులు. చాలా మంది వారు అనుకోవాల్సింది జరగట్లేదు, చేయవలసింది చేయట్లేదు. నేను ఫలానా అనుకున్నాను ఇది జరుగుతుంది అని. మీ జీవితంలోని ఏమి పోగొట్టుకున్నావంటే దేవుని యొక్క సన్నిధి, ఆ పరలోకపు తండ్రికి దూరముగా ఉండొద్దు. ప్రేమ దేవుని బిడ్డలారా, క్రైస్తవులైన మనమైనా సరే, ఎవరైనా సరే దేవుని వాక్యం అనుదినము ధ్యానించండి, ప్రార్థన సహవాసం ఉంచండి. ఇవన్నీ ఉన్నా కూడా నేను ఒక మాట చెప్తాను, పచ్చడి అన్నము పచ్చడి రోజు తినండి, మంచిదా? అప్పుడప్పుడు ఏమి కావాలా, మొక్కలు కాదు, పోషక విలువలకు సంబంధించిన ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఏమ్మా తల్లులారా, మీ పిల్లలకి పాలే ఇవ్వబాకండి. హలో, మళ్ళీ దానికి ఏమైనా అయిందంటే నీకు అర్థమైందా? పోయింది అనుకోండి, చూడు అది నొక్కింది, చూసావా? అది నన్ను మాట్లాడనీకుండా చేసింది, నొక్కేసింది. ముగిచ్చేస్తున్నాను. పోషక విలువలు లేకపోతే ఆరోగ్యంగా ఉండవు. నీవు వాక్యము చదువు, ప్రార్థన చేయి, కొంత మటుకు ఎదుగుదల చెందుతాము. కానీ దేవునితో సహవాసం అనేది తెలిస్తే ఆ బంధం అనేది, దేవునితో ఉన్నావు, పరిశుద్ధాత్మతో ఉన్నావు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో ఉన్నావు. యవనస్తులారా, దేవుడు మిమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాడు. దేవుడు పరలోకపు తండ్రిగా ఆయన మాట వినండి. యెహోషువతో కూడా చెప్తున్నాడు, యెహోషువ 1:8 నిర్భయము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడొద్దు, దడియొద్దు.
ఐ విల్ మేక్ యూ సక్సెస్. నువ్వు నా మాట వింటే నీవు ఫలభరితముగా ఉంటావు. ఎంత మంచి మాట. చాలాసార్లు మనకి వినట్లేదు కాబట్టే ఈ బైబిల్లోని చాలా మంది వ్యక్తులు ఏమని రాశారు తెలుసా? చెవి గలవాడు విన్నుగాక, చెవి గలవాడు విన్నుగాక అంటే ఆ మాట పట్టిస్తే కనపడకపోతే, నీతో ఉన్నాడని తెలియకపోతే, చిన్నపిల్లలు తల్లిదండ్రులు చుట్టూ కూర్చుంటే వాళ్ళు ఆడుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళు కనపడలేదో వాళ్ళకి ఏమొస్తుంది? భయం వస్తుంది. చాలా మంది కూడా అట్లాగే చేస్తున్నారు క్రైస్తవ జీవితంలోనే. దేవుడు ఉన్నాడని విశ్వాసంతో నడవలేకపోతున్నారు. విశ్వాసానికి వ్యతిరేక పదం ఏంటి తెలుసా? అవిశ్వాసం. నువ్వు చెప్పక్కర్లా, వెంటనే ఏడుపు, వెంటనే బాధ, వెంటనే జరగదు, నాకు నేను ఇంటర్వ్యూలకు వెళ్తే నాకు ఉద్యోగం రాదు, నేను ఎంత ప్రయాసపడినా ఇంతే అన్న ఆలోచనలో ఉంటారు. నీ ప్రయాసము వ్యర్థము కాదు. నీ పరలోకపు తండ్రి నీ మాట వింటున్నాడు. ఆయన స్వరముని విని రక్షించబడి, అంతేకాకుండా దేవుని సన్నిధిలో ఆయన కొరకు నీవు జీవిస్తే చిరకాలము, 1000 సంవత్సరాలు ప్రభుత్వం మనం ఉంటాము. దేవుని స్తోత్రం చెప్దామా? ఒకే ఒక మాట, అందరు కళ్ళు మూసుకోనండి, మీ హృదయంలో చేతులు పైకెత్తండి. కూర్చున్న పర్వాలేదు, లేకపోతే నించుంటే మంచిదే. నేను పాస్టర్ శ్యామ్ గారికి ఇస్తాను. ఒకే ఒక మాట. తండ్రి, చెప్పండి నాతో పాటు. నీకు వ్యతిరేకమైన క్రియలు తెలుసో తెలియకో చేస్తే నన్ను క్షమించండి. తెలిసి చేస్తే నీ కృప నాకు తోడుగా ఉండి క్షమించండి. ఏది తప్పు నేర్పించండి. నేర్పించటము వలన, తెలియపరచటము వలన నేను నీ యొద్ద నుంచి క్షమాపణ పొందుకున్నట్లు సహాయం చేయండి అనే మాట చెప్పండి. మళ్ళీ ఈ మాట, ఎందుకంటే చాలా మందికి తప్పు తెలియట్లేదు కాబట్టే వదిలేస్తున్నారు. తెలిసిందనుకో, అప్పుడు ప్రభువా నాకు నేర్పించు నీ ఎదుట క్షమాపణ పొందేదానికి. మళ్ళీ మాట చెప్పండి. తండ్రి, నీ ప్రేమతో నన్ను ఆకట్టుకో, నీ సన్నిధి నాకు తోడుగా ఉండు. అనేక మందిని నీ రాజ్యములోకి నడిపించినట్లు నీ కృప, నీ ప్రేమ, క్షమాపణతో నన్ను నడిపించు. యేసు నామములో ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ప్రార్థనకు వచ్చినామో ప్రార్థన నడిపిస్తారు. ఒక మాట ఇప్పుడు మీరు విన్నదంతా ఏమిటి చెప్పండి? అన్నయ్య చెప్పిందంతా ఏంటి? రైట్, ప్రేమ, దేవుని ప్రేమ. ఒక్క విషయంలో మీకు చెప్తాను చూడండి. ఇవన్నీ మీరు అన్నారు, ఒక్క విషయాన్ని అంటే దాన్ని కంట్రోల్ చేస్తున్నాను. ప్రేమ సార్ అన్నీ చెప్పారు కదా. సాల్మను కొడుకు బురదలో కొల్లి తన బిడ్డను తను ఎత్తుకుంటే అది తండ్రి ప్రేమ. దేవుని ప్రేమ ఏంటో తెలుసా? నీ పురుగుగా నీ యొక్క పిల్లడు బురదలో పడి పొలుతుంటే అదే ప్రేమతో నువ్వు ఎత్తుకుంటే అది దేవుని ప్రేమ. నీకు ముందు గుచ్చుకుంటే నీ కంటి నుంచి కన్నీరు వస్తుంది, అది నీ ప్రేమ. దేవుని ప్రేమ ఏంటో తెలుసా? ఎదుటివారి యొక్క కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే నీ కళ్ళలో నీళ్ళు రావాలి. దేవుని ప్రేమ. కలుసుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు యొక్క వాక్యం బట్టి మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. ప్రతి ప్రార్థన చేద్దాం. తమ్ముడు శాంతారావు గారు వాళ్ళ ప్రార్థనలో నడిపిస్తారు. చక్కగా కార్యక్రమం నడిపించిన శాంతారావు గారికి మా హృదయపూర్వక వందనాలు. తమ్ముడు సాల్మన్ డేవిడ్ ఇక్కడ వాయిద్యాలు వాయించిన పాటలు పాడినటువంటి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆ సహోదరి శ్యామల, తన భర్త, మరి కుటుంబానికి దేవునికి మనందరూ కూడా మరి వందనాలు చెల్లించాలి. వారు కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈ కార్యక్రమంలో సహాయం చేసి భోజనాల కొరకు సహాయం చేసినటువంటి ప్రతి యవనస్తుడిని, ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితంలో ప్రతి సంఘస్థుడిని కూడా వారు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు.
ప్రార్థన. Thank you, Father. Thank you. Thank you, Father. వచ్చింది. Thank you, Father. అందరూ తలలు వంచి ప్రార్థనలో ఉన్నాం. ఎవరి తండ్రి, ప్రేమగల ప్రభువా, మహోన్నతుడా, యేసయ్యా మీకే స్తోత్రములు స్తోత్రములు ప్రభు. ఇదిగో నాయనా ప్రభు, ఈ గ్రామంలో ప్రభు మరి తండ్రి నాయనా మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ కోరికను బట్టి మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రములు. నా దేవా మీకు వందనాలు, నా రాజా మీకే స్తోత్రములు. ఇదిగో నాయనా మా ప్రభు మీకు వందనాలు. ఆది నుంచి అంతము వరకు ప్రభు మీరు అధ్యక్షత ఉండి ప్రభు మీరు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రములు. ఇదిగో నాయన మీ దైవదాసుల ద్వారా ప్రభు నాతో ఈ గ్రామస్తులతో ప్రభు మీరు మాట్లాడినటువంటి విధానం బట్టి మీకు వందనాలు తండ్రి, స్తోత్రములు. అయ్యా మీ ప్రేమ అవును తండ్రి నాయన ఏంటో మీరు తెలియజేశారు తండ్రి, మీకు వందనాలు. అవును ప్రభా నాయన మేము నశించిపోయినటువంటి వారిని ప్రభా మమ్మల్ని మీరు చేర్చుకున్నారు తండ్రి, మీకు స్తోత్రములు. యేసయ్యా మీకే స్తోత్రములు నాయన, మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రములు ప్రభా. మా యేసయ్యా మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా మీకు వందనాలు తండ్రి, స్తోత్రములు. మీ ప్రేమను చూపించారు అయ్యా తండ్రి నాయన. అవునయ్యా మేము పాప దోషముల చేతను అతిక్రమముల చేతను ప్రభా తప్పిన వారమై ప్రభా చెడిపోయిన వాళ్ళు తండ్రి. అయినా ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించారు తండ్రి, మీకు వందనాలు. అయ్యా మీకు వందనాలు తండ్రి, స్తోత్రములు. ఇదిగో ప్రభా మీ దోషుల ద్వారా ప్రేమ మయూరు స్వరూపి నీరు తండ్రి నాయన మీరు ఆ విషయాలు మీరు తెలియజేశారు తండ్రి, మీ స్తోత్రములు. నా దేవా మీకు వందనాలు తండ్రి, స్తోత్రములు. మమ్మల్ని రక్షించారు, శాంతించారు తండ్రి, మీ స్తోత్రములు. అవునయా ఏ కుమారుడైతే తండ్రి నాయన స్వర్గంలో ఉన్నారో ప్రభా వారిని మీరు వినిపించారో తండ్రి, స్తోత్రములు. అయా తండ్రి స్తోత్రం హక్కులో చేర్చుకున్నారు. అది మీ ప్రేమ. అవును తండ్రి, స్తోత్రములు. నేను నా కుమారుడిని ప్రేమించగలను కానీ పక్కన కుమారుడిని ప్రేమించలేండి అయినా ఏదైతే ఆ పక్కన కుమారుడిని ప్రేమించగలుగుతామో అదే మీ ప్రేమ, అదే మీ ప్రేమ తండ్రి, మీ స్తోత్రములు. అది మీరు మాకు తెలియజేశారు తండ్రి, మీ స్తోత్రములు. ఇదిగో ప్రభావ తండ్రి ఈ కోరిక ద్వారా ప్రభావ ఈ గ్రామంలో గొప్ప ఆశీర్వాదముతో మేలుతో ఈ గ్రామాన్ని మీకు వందనాలు. ఈ కుటుంబాన్ని మీరు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, మీకు వందనాలు తండ్రి, స్తోత్రములు. ఈ రోజు వచ్చిన ప్రతి బిడ్డను ప్రభావ మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు, మీకు వందనాలు. మీ దైవదాసుల ద్వారా ప్రభావ మీరు ఏర్పాటు చేశారు తండ్రి, మీ స్తోత్రములు. మా దైవగురుని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా తండ్రి ప్రభావ బలమైనటువంటి కారణములు ప్రభావ మా యొక్క సంఘము ద్వారా మేము జరిపించబోతున్నారు నానా, మీకు వందనాలు. సహాయం చేయండి. ఈ గ్రామంలో తండ్రి ప్రభావ శిలింగ శక్తులను ప్రభావ అంధకార శక్తులను ప్రభావ దైవపు శక్తులను ప్రభావ దూరంగా పొమ్మని ప్రభావ మీ యొక్క నామములో ప్రభావ మీ యొక్క నామములో ప్రభావ మీ యొక్క నామములో ప్రభావ దూరంగా పొమ్మని ఆజ్ఞాపిస్తున్నారు తండ్రి, సహాయం చేయండి. మీరు సహాయం చేయండి తండ్రి, స్తోత్రములు. మా ప్రభావికి వందనాలు తండ్రి, స్తోత్రములు. మీరు ఘనమైనటువంటి కార్యములు అద్భుతమైన కార్యములు ప్రభావ ఈ యొక్క గ్రామంలో ప్రభావ మీ ప్రేమతో నింపబడాలి ప్రభావ క్షమాపణ గుణము కావాలి తండ్రి, స్తోత్రములు. మీరు దయచేయండి ప్రభు, మీకు వందనాలు. ఎవరు ఉదయాలైతే క్షమి మన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ సహవాసము సమాధానం వీరిని మనకును ప్రేమించిన తన బిడ్డలందరికీ ముఖ్యంగా వాక్యం అందించినటువంటి రాజాన్నైతే వారి పరిచర్యకి అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్యామల వారి భర్త కుటుంబానికి సదాతోడై ఆదరించి నడిపించును గాక. ఈ యొక్క పరిచర్యలో అద్భుతమైనటువంటి వాక్య పరిచయం అందించినటువంటి మరి నా యొక్క ఆత్మీయ అన్నయ్యకి నా గురువులకు వందనాలు. సంఘం తరపు నుంచి మరి కుటుంబం తరపు నుంచి తెలియజేస్తున్నాను. వారిని మనతో కలిసి మరి మన ప్రయాణ విషయాలు ఆశపడుతూ ఉన్నారు. అందరూ కూడా మీ వ్యక్తిగత ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. ఎంతో దూరం నుంచి కొన్ని మరి అనేకమైనటువంటి మరి దేశాలను దాటుకొని మన భారతదేశానికి వచ్చారు. మరి కాబట్టి ఆయన పరిచయ కొరకు, ఆయన ఆరోగ్యం కొరకు, వారి కుటుంబం కొరకు మీరు అందరూ మీ యొక్క ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుంటారని మనం చూస్తున్నాను. ఏ పేరమ్మా పేరు చెప్పండి. ఎవరు? ఆస్ట్రేలియా. అక్కడి నుంచి వచ్చారనమాట. అక్కడ ఉంటుంది ఆయన. మరి పరిచయ కోసం ఇక్కడికి వచ్చి కొన్ని నెలలు ఎక్కడ ఉండి మళ్ళీ అక్కడికి వెళుతూ ఉంటారు. గుర్తు చేసుకోండి. మరి ఇక్కడి నుంచి నాకు మాట ఇచ్చారు.
మనతో కలిసి ఆయన కూడా మనతో కలిసి ప్రయాణం చేస్తానని. కాబట్టి దేవుడు మన యొక్క సంఘాన్ని వారి యొక్క మరి దేవుని యొక్క మాట చెప్పిన మరి అది అభివృద్ధి చెందాలని మీరు అందరూ కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. బట్టి